ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పూజింపదగిన శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన దివ్య పాద సన్నిధిలో మనందరం ఆయన స్తుతించినట్లుగా, ఆయన గణపరిచినట్లుగా దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా దయాళుడు, ఆయన మంచివాడు. ఈ మాట ఎవరు పలుకుతారు అంటే విమోచింపబడిన వారు మాత్రమే ఆ మాట పలుకుతారు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా విమోచింపబడిన వారు, ఆత్మీయ జీవితంలో విడుదల పొందినవారు ప్రభువు మంచివాడు, ఆయన దయాళుడు అని పలుకగలరు. చాలామంది గాడ్ ఈజ్ గుడ్ అనే మాట చెప్పగలరు, కానీ అనుభవపూర్వకంగా ఎవరు చెప్పగలరంటే విమోచింపబడిన వారు. యేసు ప్రభువారు తన రక్తాన్ని మనందరి కోసం కార్చి మనందరిని విమోచించి తన బిడ్డలుగా ఆయన మార్చుకున్నారు. అందును బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 5 and verse 19. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవయుందువు, నీ సింహాసనము తరతరములు ఉండును. విలాప వాక్యముల గ్రంథాన్ని దైవజనుడైన ఇర్మియా గారు రాశారు. ఇర్మియా భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో 2 పుస్తకాలను రచించారు, లేదా 2 పుస్తకాలను రాశారు. ఒకటి ఇర్మియా గ్రంథం, ఆయన అనుభవాలే చాలా మట్టుకు అందులో మనకు కనబడతాయి. ఆయనకు ఒక రైటర్ ఉండేవాడు, ఆయన దగ్గర లేఖికుడు ఒక ఆయన ఉన్నాడు. అతను కూడా ఇర్మియా గారి జీవితం చెబుతూ ఉంటే ఆయన రాస్తున్నాడు. ఆ తర్వాత విలాప వాక్యముల గ్రంథాన్ని కూడా ఇర్మియా గారే రాశారు. అందును బట్టే ఇర్మియా గారిని విలాప ప్రవక్త అని పిలుస్తారు. విలాప ప్రవక్త తన ప్రజల కోసం ఏడ్చాడు. వారి దేవుని వైపు తిరగాలని, సత్యమందు స్థిరపరచబడాలని, అబద్ధ బోధల నుంచి విడుదల పొందాలని, అబద్ధ ప్రవక్తల ఉచ్చుల్లో నుంచి, వారి మాయల్లో నుంచి విడుదల పొందాలని ఇర్మియా గుండెలు బాదుకుని ఏడ్చాడు. తన ప్రజల రక్షణ కోసం, పునరుద్ధరణ కోసం, సమకూర్పు కోసం ఇర్మియా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాడు. ఈ విలాప వాక్యముల గ్రంథంలో చివరి అధ్యాయం ప్రారంభం ఎలా ఉంటుందంటే, ప్రభువా, మాకు కలిగిన శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకో. మేము నిందపాలయ్యా. ఎందుకు అంటే మా పాపము, మేము చేసిన పాపము మమ్మల్ని నిందల పాలు చేసింది, మాకు శ్రమను తీసుకొచ్చింది, మా తల మీద నుండి కిరీటం పడిపోయింది. దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన మహిమ కిరీటానికి సాదృశ్యం అయితే, ఒక మనిషి పాపం చేయడం ద్వారా అది ఏ రూపంలోనైనా, ఏ స్థాయిలోనైనా దేవుడు వారి మీద ఉంచాలనుకుంటున్న కిరీటాన్ని వారు తీసేసుకుంటున్నారు, శ్రమల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు. ఆ సందర్భంలో దైవజనుడు ఏమంటున్నాడంటే, యెహోవా, నీవు నిత్యము ఆసీనుడు అయి ఉంటావు, నీ సింహాసనం తరతరములు ఉంటుంది అనే మాట వాడాడు. దేవుడు నిత్యము సింహాసనాసీనుడు. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దాట్. మన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. ఆయన సింహాసనం ఎలాంటిది? కొంతమంది రాజులు, చక్రవర్తులు, ప్రపంచం నిలబడి చేసిన వారు రకరకాల సింహాసనాలు వేసుకున్నారు. నేను కొన్ని ప్రాంతాల్లో ప్రపంచంలో తిరిగినప్పుడు, కొన్ని మ్యూజియంస్ వెళ్ళినప్పుడు పూర్వదినాల్లో రాజులు వాడిన ఆ సింహాసనాన్ని కూడా చూసేవాడిని. వాటిని చూస్తూ ఉంటే వాటి డిజైన్స్ కావచ్చు, వాటి స్ట్రక్చర్ కావచ్చు, చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించేది. కొంతమంది ఇంకా సంపూర్ణంగా బంగారంతో సింహాసనాలు చేయించుకున్నవారు, వజ్రాలతో పొదిగించుకున్నవారు, దంతములతో సింహాసనాలు వేసుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అయితే దేవుని సింహాసనం ఎలా ఉంటుందా అని, ఆ సింహాసనాన్ని బైబిల్ ఏ విధంగా వివరణించింది అని ఆలోచన చేస్తే లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే అక్కడ అత్యున్నతమైన సింహాసనం అనే మాట కనబడుతుంది. దేవుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఉన్నతుడు, ఆయన అందరికన్నా పైగా ఉన్నవాడు. అందులో డౌట్ ఏం లేదు, అందులో సందేహం ఏమీ లేదు. దైవిక లక్షణాల్లో ఒకటి, దేవుడు అత్యున్నతుడు. ఆయన అత్యున్నతుడు కాబట్టే మనలను ఉన్నత స్థలాల్లో నిలపడానికి సామర్థ్యం కలిగినవాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో లోతైన స్థలముల్లో, అగాధ జలముల్లో చిక్కుకుని పైకి లేవలేని పరిస్థితులు ఉంటే, నీ దేవుని సామర్థ్యం ఎంత గొప్పది అంటే, ఆయన తన చెయ్యి చాపి, బలీయమైన తన బాహువును చాపి నిన్ను పైకి లేవనెత్తి ఉన్నత స్థలాల్లో దేవుడు నిలబెట్టగలడు. దేశం యొక్క ఉన్నత స్థలముల్లో నిన్ను ఎక్కిస్తానని వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో. దేవుడు వాగ్దానం నిలబెట్టుకుంటారు, ఎందుకంటే ఆయన ఉన్నతుడు కాబట్టే. చాలామంది తెలియక యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మతంలో దిగిపోయారు అనుకుంటారు. దిగిపోవడం కాదు. ఒకవేళ ఎవరైనా మీతో ఆ మాట అంటే మీరు ఆ మాటకు ఏకీభవించకండి. మేము దిగిపోలేదు, దిగిపోయిన మమ్మల్ని యేసు ప్రభు పైకి లేవనెత్తారు. కీర్తనకారుడు అదే అన్నాడు కదా, నేను ఒకప్పుడు నాశనకరమైన గోతిలో, జగటగల దొంగ ఊబిలో దిగిపోయి ఉన్నప్పుడు దేవుడు నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు.
ఏంటా బండ? క్రీస్తే ఆ బండ. యేసు క్రీస్తు ప్రభువు మనకు పునాదిగా ఉన్నారు. ఆయన మీద మనం స్థిరంగా నిలిచి ఉన్నాం. ఇది ఎంత గొప్ప అనుభవం! నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన సింహాసనం అత్యున్నతమైన సింహాసనం. కీర్తన గ్రంథంలో ఒక చోటు ఉంటుంది, ఆయన పరిశుద్ధమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని. ఈ సింహాసనం ప్రపంచంలో ఎవరికైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపిని రక్షించగలడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఒక వ్యక్తిని పవిత్రంగా మార్చగలడు. ఆయనలో కూడా పాపం ఉండుంటే ఒక పాపిని ఆయన ఎప్పుడు రక్షించలేకపోయేవాడు. యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తాను. అందును బట్టి ఆయన కన్యగర్భాన ఈ లోకానికి వచ్చారు. ఆయన కన్యగర్భాన యేసు ప్రభు పుట్టడంలో ఆయన తన పరిశుద్ధతను ఆయన వ్యక్తం చేశారు. నేను నా జీవితంలో అపవిత్రతను తొలగించి, మన పాపాన్ని తొలగించి, మనల్ని శుద్ధీకరించి, తన రక్తంతో మనల్ని కడిగి, తన ఆత్మతో మనల్ని శుద్ధీకరించి, ఒకనాడు ఆయన ఎదుట మహిమగల సంఘంగా, మచ్చ ముడత కళంకం లేని సంఘంగా ఆయన యందు నిలబడాలనే దేవునికి ఆలోచన. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే పరిశుద్ధమైన జీవితం కోసం, పవిత్రతలో ఎదగడం కోసం మేము ప్రభు దగ్గరికి వచ్చాం. ఆయన మన పాపాలను కడిగి పవిత్రపరిచారు కాబట్టే స్వేచ్ఛగా ప్రభువును ఆరాధించగలుగుతున్నాం. నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం. పాపం మనిషిని ఎప్పుడు కూడా బంధించి ఉంచింది, కానీ క్రీస్తు ప్రభు మనకు విడుదలిచ్చారు. ఆయన సింహాసనం పరిశుద్ధమైన సింహాసనం, నిత్యము ఉండే సింహాసనం, శాశ్వత సింహాసనం. కొన్ని సింహాసనాలు కొంతకాలం ఉంటే తర్వాత గతించిపోతాయేమో, అధికారాలు కొంతకాలం ఉంటే గతించిపోతాయి, కానీ దేవుడు అలాంటి వాడు కదా. ఆయన నిత్యము ఉండువాడు. గాడ్ ఈజ్ ఇటర్నల్. ఆయన నిత్యముండే దేవుడు కాబట్టి ఆయనకి సంబంధించినవన్నీ కూడా నిత్యమైనవిగానే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బహుశా నీ జీవితంలో ఏదో కోల్పోతున్నానన్న భయం నీలో ఉందేమో, ఏదో కోల్పోతున్నానన్న బాధ నీలో ఉందేమో. నిత్యుడైన దేవుని దగ్గర నువ్వు రాగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు శాశ్వత కాలం ఉంటాయి. నీ తరతరాలని దేవుడు దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన సింహాసనాసీనుడని గుర్తించి ఆయన నీ హృదయంలో చేర్చుకోగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తావు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాలను నువ్వు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికలను బట్టి నీకు వందనాలు. నీవు నిత్యము సింహాసనాసీనుడు గనుక నీకు స్తోత్రాలు ప్రభువా. మనుషుల సింహాసనాలు కొంతకాలం ఉంటాయి, తర్వాత గతించిపోతాయి, కానీ నీ సింహాసనం శాశ్వతమైంది కనుక నీకు వందనాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు వాగ్దాన సందేశాన్ని ఆయా దేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా ప్రాంతాల నుండి వింటున్నారో వారందరినీ మీరు ముట్టండి, దర్శించండి. నువ్వు అత్యున్నతుడు గనుక మమ్మల్ని కూడా ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ఏదైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనకు జవాబునివ్వండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.